ఆ రోజు 2/10/2020 ఇది కేసీఆర్ గారు రాసినటువంటి ఇంకొక లేఖ. 2/10/2020 ది ఎర్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది గజేంద్ర సింగ్ షెకావత్ గారికి కృష్ణా గోదావరి జలాలలో సమానమైనటువంటి ఒక వాటా ఇవ్వాలా అని చెప్పని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో రాసినటువంటి లేఖ. రేవంత్ రెడ్డి గారు ఈ లేఖ కూడా తెప్పించుకోండి. ఎర్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ itself had allocated 65.13% of the Godavari waters to Telangana region. The 3,000 TMC of water flowing into the sea annually can also be used on pro rata basis. అంటే మనకు ఆల్రెడీ కేటాయించినటువంటి ఒక 967.13 TMC కాకుండా ఏదైతే 3,000 TMC సముద్రంలో కలిసిపోతా ఉందో ఆ 3,000 TMCలో కూడా 65% ప్రోడేటా బేసిస్ మీద మనం వాడుకున్నట్టయితే 1950 TMC అడిషనల్ గా ద వాటర్ దట్ ఈస్ గెటింగ్ సబ్మర్జ్డ్ ఇన్ టు ఓషన్, సముద్రంలో కలిసిపోతున్న వృధా జలాలను అందులో 1950 TMC మనం వాడుకోవచ్చు తెలంగాణకు అని చెప్పిండు. అంటే దగ్గర 3,000 TMCల పైన హక్కు కావాలని చెప్పని కేసీఆర్ గారు లేఖ రాస్తే సన్నాసి వాళ్ళ, సారీ ఫర్ ది స్లాంగ్ బట్ అనాల్సి వస్తుంది. ఏమంటాడండి, నిన్న మీరంతా తెలంగాణ బిడ్డలు, జర్నలిస్టులు కూడా తెలంగాణ కోసం మీరు కూడా కళాలని కత్తులు చేసి కొట్లాడినరు. ఏమంటాడు, 500 TMC కృష్ణాలో ఇస్తే సరిపోతుంది, 1000 TMC గోదావరిలో ఇస్తే చంద్రబాబు నాయుడు ఎన్నెన్న కట్టుకోనియండి ప్రాజెక్టులు అని చెప్పని రేవంత్ రెడ్డి మాట్లాడితే తెలిసి మాట్లాడుతుండా, తెలవక మాట్లాడుతుండా, తెలివుండి మాట్లాడుతుండా, అతి తెలివితో మాట్లాడుతుండా రేవంత్ రెడ్డి చెప్పండి. ఆయనకు తెలివి లేదు, గుండె పెట్టి కొట్లాడిన కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. చదువుకో రేవంత్ రెడ్డి. 1950 TMCలు 3,000 TMC ఏదైతే సముద్రంలో కలిసిపోతుందో దాంట్లో 1950 TMCలు ఇన్ అడిషన్ టు 967 TMCs. ఇది కేసీఆర్ కొట్లాట, ఇది కేసీఆర్ పంచాయతీ కేంద్రంతో, ఇది ప్రజల పక్షాన కేసీఆర్ కొట్లాడుతున్నటువంటి ఒక కొట్లాడిన వైనం ఇది. నువ్వేంది చంద్రబాబుకి నజరానా, నరేంద్ర మోడీకి నజరానా? 1000 TMC 500 TMC చాలంటే మీ తాత జాగిరా? చంద్రబాబు నాయుడు గారు బిచ్చం ఇస్తాడా 1000 TMCలు మనకిచ్చి మిగతా అంత ఆయన వాడుకోవడానికి? నరేంద్ర మోడీ ఏమైనా బిచ్చం ఇస్తాడా తెలంగాణ ప్రజలకు? ఏమైనా 500 TMC కృష్ణాలు ఇస్తే చాలట, 1000 TMC గోదావరిలో ఇస్తే చాలట అని చెప్పని నువ్వెవరు రేవంత్ రెడ్డి? ఈ జాగిరా ఏమన్నా ఈ తాత జాగిరా? కేసీఆర్ ఏమో 3,000 TMCలు రావాలంటాడు, నువ్వేమో 1000 TMCలు చాలంటావు. నువ్వు ద్రోహివా? నువ్వు తెలంగాణ పాలిటి శాపం కాదా?